ఒక భయభక్తులు గలవాడు ఏం చేస్తారంటే 30 మూరలు రెడీ, 50 మూరలు రెడీ, 300 మూరలు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఒకటి బాప్తిజానికి సాదృశ్యం, రెండవదిగా పరిశుద్ధాత్మతో కూడిన ప్రార్థనకు సాదృశ్యం. 300 అనేది వచ్చేసి హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా. 300 దేవునితో నడిచే అనుభవం కూడా మనకు కావాలి. దేవునితో ఫెలోషిప్, దేవునితో సహవాసం, దేవునితో నడిచే అనుభవం, దేవుని ముఖమును చూచే అనుభవం, దేవునితో కలిసి అడుగులు వేసే అనుభవం. ఆమెన్ హల్లెలూయా. ఒక సహోదరి ఫోన్ చేసి, అన్నా అసలు ఆయన ఫోన్ ఎత్తట్లేదన్నా, నాకు ఒకటే టెన్షన్గా ఉందన్నా, భయంగా ఉందని అంటుంటే, చేస్తాడులే మా ఫోన్ అంటే, అన్నా ఇప్పటికే 70 సార్లు చేశానన్నా. ఎన్నిసార్లు చేసిందంట? 70 సార్లు ఫోన్ చేశానన్నా, అస్సలు ఫోన్ కలవట్లేదన్నా, నాకు ఎందుకో భయంగా ఉందన్నా అంటుంది. ఏం కాదులేమ్మా, ఎక్కడికి వెళ్ళారంటే ఉదయాన్నే ఏదో పని మీద వెళ్ళాడన్నా, అసలు ఫోన్ ఎత్తియట్లేదన్నా, నాకు ఒకటే భయంగా ఉందన్నా. వెళ్ళి ఎంతసేపు అయిందమ్మా అంటే 2 గంటలు అయిందన్న. 2 గంటలు 70 సార్లు ఫోన్ చేసింది. మహానుభావురాలి. చేస్తాడులేమ్మా, ఎందుకు కంగారు పడుతున్నా, నాకు భయంగా ఉందన్నా, అన్న కొంచెం కనుక్కోండన్నా, అన్న నాకు ఎవరు లేరన్నా, బోరని ఏడుస్తుంది. కనుక్కుందాంలేమ్మా, ఎక్కడికి వెళ్ళాడు, పనికి వెళ్ళాడా, అన్నతో పాటు ఎవరైనా వెళ్ళారా అని అంటే, ఎవరితో వెళ్ళాడో తెలియదన్నా, ఏమైందో తెలియదన్నా, ఒకటే భయంగా ఉందన్నా, అన్న నాకు ఎవరు లేరన్నా, బోరని ఏడుస్తూ ఉంది. సరే, ఆయన ఎక్కడ పని చేస్తాడు ఆ వివరాలను తెలుసుకొని, అక్కడ ఎవరైనా ఉన్నారని నేను కనుక్కొని, ఆ తర్వాత నాకు ఆయనతో పనిచేసి ఆయన ఒక ఆయన ఉంటే మళ్ళీ ఆయనకి ఫోన్ చేసి, బ్రదర్ ఎక్కడున్నారంటే పలానా చోటు ఉన్నాను అని అంటే, పలానా వాళ్ళు ఉన్నారని అడిగితే, అన్న నేను అక్కడ లేనన్న, వేరే చోట ఉన్నాను అన్నారు. సరే, అక్కడ ఎవరైనా ఉన్నారా అంటే, మరి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరిదో నెంబర్ చెప్తే అప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి పలానా వాడు ఉన్నాడంటే ఉన్నాడని అన్నారు. ఏంటండి, ఆయనకు ఒకసారి ఫోన్ ఇవ్వండి అని చెప్తే మళ్ళీ ఫోన్ ఇచ్చారు. బ్రదర్ ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు అంటే, పలానా అన్న పని మీద ఉన్నానన్న అన్నారు. అవునన్నా 70 సార్లు ఫోన్ చేసిందంట అక్క, మరి నేను ఫోన్ తీయలేదంటే, అయ్యో ఛార్జింగ్ అయిపోయినట్టుందన్నా, పని మీద ఉన్నాను కదా, అక్కడెక్కడో పెట్టానన్నా, పిచ్చిది మీకు కూడా ఫోన్ చేసిందా అని చెప్పని అంటే, అర్జెంటుగా ఫోన్ తీసుకొని ఒకసారి మీ ఆవిడికి ఫోన్ చేయమంటే అప్పుడు ఫోన్ చేసినట్టున్నాడండి. ఫోన్ చేస్తే అప్పుడు ఊపిరి పీల్చుకొని మళ్ళీ నాకు ఫోన్ చేసి, అన్న దేవుడిలాగా మీరు సహాయం చేశారు. ఏమైందమ్మా అంటే, ఫోన్ చేశానన్నా, పోయిన ప్రాణం తిరిగి వచ్చిందని అంటుంటే నాకు నవ్వు వచ్చింది. అసలు ఒక 2-3 అవర్స్లో అసలు 70 సార్లు ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చింది అంటే, ఫోన్ తీయలేదంటే ఏదో కారణాలు ఉంటుంది కదా. సరే, ఆ రోజు రాలేదనుకోండి, అది వేరే విషయం. సరే, చిన్నపిల్లలో లేకపోతే ఆడపిల్లలు అంటే పర్వాలేదు, ఆయనకేమవుతుందండి. ప్రైజ్ ది లార్డ్. రోజు పనికెళ్ళి వస్తున్నాడు కదా. అప్పుడు నేను అది విన్నప్పుడు నేను ఆలోచిస్తుంటే, తన భర్త 2 గంటల సేపు ఫోన్లో అందుబాటులోకి రాకపోతేనే భూమి ఆకాశాన్ని ఏకం చేసి ఆ మధ్య ఆకాశంలో నన్ను వేలాడదీసింది. ఏది? భర్త కోసం ఆమె అంత పరితపించింది కదా. అప్పుడు నేను అనుకున్నాను, మరి దేవునితో మనకున్న సహవాసం ఎలా ఉంది? ఆయనతో మాట్లాడి ఎంతకాలం అయింది? ఆయన కలలో కనిపించి ఎంతకాలం అయింది? ఆయన నీకు దర్శనమిచ్చి ఎంతకాలం అయింది? ప్రభు స్వరాన్ని విని ఎంతకాలం అయింది? ఆలోచించారా? 300 సంవత్సరాలు అంటే దేవునితో నడిచే అనుభవం. హల్లెలూయా. క్షణమైనా విడువని స్నేహం అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. ఒక క్షణమైన స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ప్రతి అడుగు ప్రభుతోనే వేయాలి. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. మరి అలాంటి ఒక సహవాసం మనకు ప్రభుతో ఉందా? ఆయన కనిపించి ఎంతకాలం అయింది? ఆయన నీతో మాట్లాడి ఎంతకాలం అయింది? ఒక భయభక్తులు గలవాడు ఓడను నిర్మించాలి. దాంట్లో బాప్తిస్మం అనుభవం, రెండోదిగా పరిశుద్ధాత్మ అనుభవం, మూడోదిగా యేసుతో నడిచే అనుభవం. దగ్గరగా ఉండి ఆయన వెంబడిస్తున్నావా? దూరంగా ఉండి వెంబడిస్తున్నావా? ఆయన ముఖమును నీకు చాటు చేస్తున్నాడా? దావీదు భక్తుడు అంటే, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయొద్దు. నా సింహాసనాన్ని పోగొట్టొద్దు, నా సింహాసనాన్ని కాపాడు, నా పిల్లల్ని కాపాడు, నా రాజ్యాన్ని కాపాడు, నా పరిపాలన కాపాడమని కదా అని అడిగింది. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయొద్దు. సింహాసనాలు, స్థానాలు, పదవులు, అధికారాలు ఉండొచ్చు, పోవచ్చు.
నాకు అధికారం దాహం లేదు, పదవి వ్యామోహం లేదు, సింహాసనం మీద మక్కువ లేదు. నాకు కావలసింది నీవు ప్రభువా. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మను తీసివేయొద్దు. దేవుడి దగ్గర అడిగింది కూడా ఏం తెలుసండి, ప్రభువా నీ వాగ్దానం చేసినట్లు నా కుటుంబం, నీ దాసుడైన నాకు నీవిచ్చిన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండేటట్లు నా కుటుంబాన్ని ఆశీర్వదించి. చెప్పండి కూడా మంది గట్టి గట్టి హల్లెలూయా. నా పిల్ల పాపలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలి అని కాదు చేసిన ప్రార్థన, నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం ఉండాలి, ఇది చాలు. నీ ప్రసన్నతను చూడాలి, ఆలయములో ధ్యానించాలి, నా జీవితకాలం అంతా నీ మందిలో నివసించాలని కోరుకుంటున్నాను, ఇది చాలు. ఒకే ఒక వరం చాలు, నా జీవితకాలం అంతా నీ మందిరంలో ఉంటే చాలు. ప్రైజ్ ది లార్డ్. పౌలు గారు తన జీవితంలో దేనైతే గొప్పగా భావించాడో, ఏదైతే లాభమని భావించాడో వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచాడు. ఏదైతే పదవిని లాభం ఎంచాడా, లేకపోతే చదువుని లాభమని ఎంచాడా, డబ్బుని లాభమని ఎంచాడా, వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచి పునరుద్ధానపు బలమును ఎరుగు నిమిత్తం, నీ పునరుద్ధానపు శక్తి, నీ పునరుద్ధానపు రహస్యం నాకు తెలియాలి, నిన్ను తెలుసుకోవడానికి కోసం నేను సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచాను అంటారు పౌలు గారు. ప్రైజ్ ది లార్డ్. దేవునితో నడిచి ఒక అద్భుతమైన అనుభవం ఉండాలి. ఆమేన్. అబీమెలెకు అని ఒక రాజు ఉన్నాడండి. ఆయన ఒక తప్పు చేస్తుంటే వెంటనే వచ్చి అతను అడ్డగించాడు దేవుడు. ఆయన తప్పు చేయబోతుంటే ఒక తప్పుడు పనులు చేయబోతున్నాడు, వెంటనే దేవుడు అడ్డగించాడు. అడేం భక్తిపరుడేం కాదు, ఒక రాజు. అతని ద్వారా చెడు జరగకుండా దేవుడు అతను అడ్డుకున్నాడు. మరి ఆయనే అడ్డుకుంటే మరి నీవు దేవుని భక్తి, దైవభక్తి కలిగిన వాడు, నువ్వు వెళుతున్న మార్గం ఇది రైట్, ఇది రాంగ్ అని ప్రభు నీకు చెప్తున్నాడా? పప్పులు కాలేసి తప్పుడు పనులు చేసి ఆ తర్వాత వచ్చి కన్నీళ్ళు విడవడం కాదు, మనం అడుగులు తీసి అడుగు వేస్తుంటే, రే బాబు అలా కాదు, ఇలా అట్లా కాదు, ఇట్లా తప్పు, అలా మాట్లాడకూడదు, అలా చేయకూడదు అని ఒక స్వరం వినబడుతుందా? ఆయన స్వరం నీ చెవులు వినబడుతుందా? ఆయన మాటలు నీ చెవులు వినబడుతుందా? ఆయన మార్గం నీకు స్పష్టంగా కనబడుతుందా? షారాయి దాసి అయిన హాగరు గర్వించి పారిపోతున్నప్పుడు దేవుడు ఆమెను అడ్డుకున్నాడు. షారాయి దాసి అయిన హాగరు, ఆమె పేరేంటండి? ఆమె పేరేంటి చెప్పండి? షారాయి దాసి అయిన హాగరు ఆమె పేరు. ఆమె పేరేంటి? ఆమె పేరేంటి? హాగరు అనొచ్చుగా. దేవుడు ఏమన్నాడు? షారాయి దాసి అయిన హాగరు అని ఎందుకు అన్నాడంటే ఆమె షారా యొక్క దాసి. మర్చిపోయింది ఆమె, నేను దాసి అనే సంగతిని మర్చిపోయింది. మనం ఎవరమో, మన స్థితి ఏంటో, మనల్ని దేవుడు ఏ గుంట నుండి త్రవ్వాడో, ఏ బండల నుండి చెక్కాడో మర్చిపోతే ఎలా? మేలు పొందామని, మేలుతో తృప్తి పొందుతున్నామని, మంచి స్థాయిలో ప్రభు మనల్ని పెట్టాడని, మన ఏ గోతుల నుండి దేవుడు మనల్ని తీశాడు, ఏ గుంటల నుండి త్రవ్వాడు, ఏ బండల నుండి మనల్ని చెక్కాడు, మనం మర్చిపోతున్నప్పుడు హాగరు గుర్తు చేశాడు. షారాయి దాసి అయిన హాగరు అని ఎందుకు చెప్పాడంటే, అమ్మా నీకు ఒకవేళ గర్భఫలం వచ్చి ఉండొచ్చు, నీవు షారాయి దాసి అయిన హాగరు. ఎక్కడి నుండి వచ్చావు? ఎక్కడికి వెళుతున్నావు? వెళ్ళు, మరలా వెళ్ళి నీ యజమానుల దగ్గర నువ్వు అడిగిమణిగి ఉండమని దేవుడు ఆమెను అడ్డగించి ఆపి వెనక్కి పంపించాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా.